హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము సొండీలు వస్తున్నాము. అంటే పొద్దున్న ఇప్పుడు 5 అయింది టైం అయితే. ఇప్పుడు మిక్సీ పట్టేసి పిండి ఉడకబెట్టి ఇంకా సొండీలు అయితే వేస్తాము. మేమైతే సొండీలు అంటాము, కానీ కొంతమంది వడియాలుగానే అంటారు. మనం స్టోర్ బియ్యం అయితే నానబెట్టినాను రాత్రి అంతా 3 కేజీలు. 3 కేజీలు బియ్యంతో ఇంకా సొండీలు వస్తాము ఈరోజు. ముందైతే పిండి మిక్సీ పట్టుకుందాము. మనం దోశ పిండి ఎట్లా పట్టుకుంటామో అట్లా పట్టుకోవాలి మిక్సీకి. నీకు రాదని మీ అమ్మ ఊరికి పోయే వాళ్ళు నిలబెడతావు కదా? నేను ఎప్పుడు వేయలేదన్నమాట, దానికోసం ఉడకబెట్టిస్తాను పిండి. పోసేకేమో వస్తుంది, ఉడకబెట్టేకి రాదు పిండి కదా. ఇళ్ళకే లేపుతున్నా నేను కూడా 5 గంటలు కాకముందరే వడియాలని. మిక్సీ పట్టుకోవాలా అంతా? మనం దోశ పిండి ఎట్లా పట్టుకుంటామో అంత మొత్తం అట్లా పట్టుకోవాలి. ఇవి అయితే బియ్యం రాత్రి అంతా నాన్నాయి. 3 చీరలు కదా. దోశ పిండి లెక్క పట్టాలి కదా అంతా. దోశ పిండి లెక్క మెత్తగా పట్టుకోవాలి. ఏమంటే దీంట్లోకి బియ్యం ఒకటే మనం వేసేది. సంవత్సరం ఉంటాయిలే కదా. సంవత్సరం పాటు ఉంటాయి, సంవత్సరం కంటే ఎక్కువ ఉంటాయి. ఒక సంవత్సరం చేసుకుంటే ఇంకా ఒకసారి చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే అయిపోయా. ప్రతి సంవత్సరం మీ అమ్మ పెట్టిస్తుండే, ఈసారి నువ్వే చేసుకుంటున్నావు. ఇంకా ఈసారి బాగా మనకి ప్లేస్ ఉంది కదా వేసుకునేకి. ఆరబెట్టుకోవాలన్నీ వీటిని కోతలు ఉంటుంది కాబట్టి వేస్తుండేది. ఆడ ఊరికి అటు నుంచి వేస్తుండే మా అమ్మ. అవును, ఈసారి ఇడే వేసిస్తుంది. పండుగకి వచ్చింది కదా. యావి లేకుండా ఉంటాయి మన సైడ్ ఇళ్ళ. అప్పడాలు ఇట్లా అవేమీ ఉండవు. వడియాలు ఖచ్చితంగా సండేలు దండి పోసుకుంటారు. పెద్ద పెద్ద బకెట్లకు పోసుకుంటారు. అట్లా బకెట్లకి మధ్య మిరపకాయలు కూడా చేసుకుంటారు. పట్టిడు అంతా రాళ్ళు ఉండాయిలే. రాళ్ళు ఉన్నాయి రెడీగా. కానిలే. ఏ పిండి అంతా మిక్సీ పట్టేది అయిపోయినా? పిండి మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి అంతిద్దాం మనము సొండీలు చేసేకి. ఉడకబెట్టాలి కదా ఇప్పుడు. బయట రాళ్ళు పెట్టుకొని కట్లు పెట్టాలి కదా. కట్లు పొయ్యి అదే పిండి ఎక్కువ దానికి పొయ్యి మీద అయితే బాగా ఉడుకుతుంది. పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇంకా బయట అయితే పొయ్యి మీద పిండి అయితే ఉడికిస్తామన్నమాట. అందుకని నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ వాయిస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఇంక మరి పక్కనే ఆంజనేయుల స్వామి గుడి ఉందనమాట. అక్కడ పాటలు పెట్టినారు. ఆ పాటలు దీంట్లో రికార్డ్ అవుతున్నాయి. అందుకని ఇంకా ఇక్కడ కొంచెం వాయిస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా మాట్లాడుతున్నా నేను. ఇంకా బయట అయితే ఇంకా కొంచెం మబ్బే ఉంది, ఇంకా తెల్లగా లేదు. ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా అక్కడ పొయ్యి అంటిస్తుంది అనమాట. అందుకని మా ఆయన రాళ్ళు తెచ్చి పెడుతున్నాడు. ఇంకా పొయ్యి అంటించేసి ఇంకా పిండి అయితే ఉడికిస్తాము. పొయ్యి మీద అయితే బాగా ఉడుకుతుంది పిండి. ఎందుకంటే 3 సేర్లు కదా పిండి, అందుకని పొయ్యి పెడుతున్నాం కట్లు ఉన్నాయని. సొండీల పిండి అయితే ఎప్పుడు ఉడకబెట్టలేదండి నేనైతే. ఎప్పుడు మా అమ్మే పోసి పంపించేదనమాట. ఇంకా మాకు పత్తికొండలో ఉన్నప్పుడు అయితే కోతులు ఎక్కువ వస్తున్నాయి. అక్కడ ఏ వేసినా ఉండిచ్చలేదు అవి అయితే. అందుకని చెప్పి నేను పిండి ఎప్పుడు ఉడికిలేదు. ఈసారి మా అమ్మ పండగకి వచ్చింది కదా, ఇక్కడే పోపిద్దామని చెప్పి ఇంకా ఈరోజు అయితే రెడీ చేసినాం అనమాట సొండీలు వేసేకి. మా అమ్మ బాగా చేస్తుంది అనమాట సొండీలు. అందుకని చెప్పి ఇంకా మా అమ్మ పండగకి వచ్చింది కదా, అట్లే సొండీలు కానీ పోసిచ్చిపోమ్మ అంటే ఉందన్నమాట ఈరోజు. ఇంక రేపైతే ఊరికి పోతుంది. ఇక్కడైతే ఇంకా సొండీలు పిండి ఉడికిచ్చేకైతే ఎసరికి నీళ్ళు అయితే వేసినాం అనమాట. పొయ్యి అంటించింది మా అమ్మ. జీలకర్ర ఏంది అది? ఉప్పు. కలర్ వద్దులేకే, తెల్లగా ఉంది. ఓకే, కలర్ అవుతులేండి. ఏంటికైతాయి? తెల్ల బాగుంటాయి. ఇంకేస్తే కలిపే అవసరం లేదా దాన్ని? కలిపి పోస్తాను అట్లా నేను దాంట్లో పోస్తాను. దాంట్లోకి పోసేటప్పుడు
తక్కువ చేసుకోవచ్చు. లేదులే ఎసరు బాగా ఫుల్ కాలేదు కదా. గట్టి పట్టుకో బాగా మాట్లాడాలి మరి. కొలత చెప్పింటే మటసంగి కొలతలు ఎత్తాయి దీనికి పొయ్యి పొయ్యి చల్లద్దు మటసంగి చూడి చూడవా సుల్లే అక్కడ రెండు నీళ్ళు వేసుకో ఎక్కడ చూస్తారా మీరు? మరి తక్కువ వస్తే వేడి నీళ్ళు పోసుకునేదా? కట్టి తగులుతుందని కలపాలం అది గట్టు కట్టుకోకుండా. బిర్రు పట్టుకుంటుంది కదా అది. కలుపుతాను. గట్టిగా ఉండాలా జోరుగా ఉండాలా? రెండు పప్పులు ఏముంటుంది ఒక్కొక్కటి. ఎంత అయింది అది? 3 కేజీలు 3 షేర్లు మరి. 3 షేర్లు కదులుదు కదా అట్లా పట్టుకోరు అంతా. మరి రాని ఎట్లా వేసుకుంటాను ఒక్కరులే పోసేదిలే. మీ నాయన అడుగు మీ నాయన ముగ్గురు 4 షేర్లు వేసినాడు కానీ నానే పోసుకునేది నానే కలిపేది నానే పోసే వేసి చలిపోయింది. మరి నాన్న ఒకటి ఎట్లా పోసుకుంటాను కలిపేది కూడా బాగా బిర్రు ఉండే అట్లా అది. మరి ఊరికైతే అప్పని తీయాలి. అవునే గట్టిగా అంట్లు కడతాడు లేకుండా రా కలుపు కలుపు నేర్చుకో నిదానం కలుపు. అక్కడ ఇక్కడ తగలద్దా రాయి పొరులుతుంది. అట్లా లోపల ఉంటాను లోపలే అట్లా అట్లా రాలేదు అట్లే గట్టిగా అనద్దు మరి కింద కొరుగుతుంది. ఏం కాదులే బందోబస్తు గట్టి కూర్చునేది జీలకర్ర వేసింది ఇట్లాగే కదా జీలకర్ర కదా వాముగానే వేసుకోవచ్చు కదా. వాము 2 జీలకర్ర వేసుకోవచ్చు. అంటే చిన్న బిల్లులు పెట్టుకుంటే రాదు. ఇట్లా 3-4 తిన్నాను ఒకడే అది దాన్నే 3-4 పోసేది నేనే చేసేది నేనే. పిండి మెత్తగా మెత్తగా ఎలా వేస్తున్నారు. వేస్తాం సారు పెడుతుంది అయిపోయినా దించేదాన్ని ಹೆಂಗೆ ఇది ఒకటి అది ఒకటి కదా దించుదాం ಹೆಂగా ఉన్నాయి దీన్ని నెయ్యి ఒకటి ఇది ఇది ఏంటది ఇది ఒకటి వద్దు అది ఇదొకటి ఇది ఒకటి వేస్తాం కదా పెట్టద్దు 3 బొక్కలు ఒకటి పెట్టు ఇది ఒకటి చాలా ఇంకా కడితే ఉంటాయి కదా పప్పు నీళ్ళడా అదేంటి రాళ్ళు కడిగింది. కట్ట మీద పెట్టుకున్నాను ఇది పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఎండ అవుతుందిలేండి. ఆరంగారం గట్టిగా అవుతుంది కదా. కొంచెంసేపు చల్లగా ఇప్పుడు జోరుగా ఉంది కొద్దిగా. చల్లగా కాదు అదే అవుతుందిలే. ఇప్పుడు చూడు నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను అట్లా చదువుకుని ఉంటాను బాగా రౌండ్ బాగా వస్తున్నాయి. వచ్చేకి ఇబ్బంది ఉండదు అనమాట. మెత్తగుంటే గట్టిగుంటే బాగా బిర్ర ఉంటుంది వచ్చేకి. ఏందో మిక్సీ బాగా పడుతుందిలే అని మెత్తగా వేసి ఉంటుంది. మెత్త ఉండాలనుకోవడం అన్నా అనుకుంటే
వేస్తా ఏంలో రకం సన్నకారాలు అవి బాగా వస్తాయి కదా బాగా వస్తాయి. అది తెచ్చుకోపో చెత్తనా ఏంది గుద్దుకిందికి ఏ అవత పక్క కూర్చొని నేను ఇట్లా అందిస్తాను. పెట్టించేది ఎట్లా నువ్వు పెట్టి ఒత్తి పారేస్తుంది. కూర్చొని వస్తూ ఎత్తి పారేస్తుంది. అంతే చాలా మంది బాగా వేస్తుంది. అప్పుడు పోస్తుంటలేదు కదా, ఇది కూడా పోస్తుంటివి కదా. వస్తుంటే అప్పుడు వస్తుందే మరి 16 ఏళ్ళ పైకి 16 ఏళ్ళు ఉంటాను అమ్మ పట్టుకుని తినప్పుడు వచ్చినాక అంటే ఎప్పుడు చూయాలి. ఉగాది తలకి అప్పుడే పోస్తారు కదా, ముందే ఉగాది కంటే ముందే ఇవి సండేలో. ఎప్పుడు పని అయిపోతే అప్పుడు ఏంటంటే గాలి కారం వేస్తే దుమ్ము పడుతుందనే. గాలి కాలం వస్తే గాలి దుమ్ము అక్కడ అది తెచ్చుకున్న పీట వస్తుంది. ఇంటికి రాదు, నేను కూర్చొనే రాదులే. ఇది కూర్చొని పోసేది రాదు. మంచం మీద మంచం నిండా పోసేది కదా. వద్దులే. రెండు మంచాలు అయితే లాభ వస్తుంది కదా పప్పది బొక్కులే ఎక్కువ అయితే 2 మంచాలు. ఇది అదే ఇదే కొంచెం జోరుగా నిందానికి ఇట్లా కానీమ్మా చాలా బాగా అయితే చూసాడు బాగుంటుంది. ఇంకోటి సరిపోతుంది ఈ మంచంకి. అయిపోతాయా సండేలు? పోతే అయిపోతే కట్ట చదువు పడతాయి. సరిగా చదువు పడతాయి. కడుక్కున్నా అన్నీ మంచి మంచి చీరలు వేస్తున్నాయి. ఏం కావాలి కట్టుకునేకి రావా అవి? తినేకొస్తే చాలు సండేలు. సండేలు చీర ఎట్లన్నా కానీ సండేలు తినేకి రావాలి. ఈరోజు గాలింది. ఇక్కడ కూర్చొని ఎత్తలేదు. ఏటి కాలం కూర్చొని వచ్చి పెద్ద గిడి సన్న 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 గిడి బాగా పడతాయి. పెద్ద గిడి మందంగిడి మందం గుర్తులే ఎడలు పిడానాలు చెయ్యి. వద్దమ్మ చూడమ్మ నీకు రాదే చూసుకో. అయ్యలేదురా నువ్వు వెనక్కి పడుతుంది. పల్టీలు కొడతావు. పల్టీలు 2 పల్టీలు కొడతావు. రాదురా, వచ్చేకి రాదు. రౌండ్ తిప్పేకి వచ్చేలేదు. ఇక్కడ వేయాలి కదా. ఇంకోసానే కదా ఆడ. ఏం చెప్పలే 10 నిమిషాలు. అట్లేలే పుర్రని అయిపోయినాయి. 3 మంచాలకి అయితే ఏంటివి? 2 మంచాలకి తక్కువ వచ్చా కాదా అని చెప్తాను. పిండి జోరుగా ఉందని కదా. ఎనర్జీ చూసేదే చేసి పెట్టిన కూడా తినేదే. కాల్చుకొని మరి ఎవరు తినరి? పిల్లలు కేపినప్పుడు కూడా తినవా? బాగా సాయంత్రం వరకు ఆరాలి కదా. మాంసారు లేపాలని వీటిని
పండుకునే వాటిని ఒకసారి కాదు 3 గంటలకి వస్తాయి మళ్ళీ. సాయంత్రమా మా సార్ అంటే ఏమి సాయంత్రం అంటే ఏమి మరి 3 గంటలకి వెళ్ళేస్తాయి. అయితే ఇంకా తెల్ల పోయాలనుకుంటే కలర్ వేస్తారు కదా మాట చెక్కున తిను ఆ? బాగుంటుంది ఈ సొండీలు వస్తుంటే పిల్లలు ఎత్తుకొని పోతుంటారు. తింటుంటే మరి అప్పుడు పిల్లలు లేరు కదా మన ఇంట్లో. ఆ. మన ఇంట్లో పిల్లలు ఉంటే సుమారు తింటుంటేంలే అప్పుడు తింటుండ్రు. ఎట్లా తింటుంటారు పిల్లలు కింద అట్లాడదు కాదు మేము ఆ రోన్ తారితే మింగుతుంటే ఎందుకంటే వచ్చిన బిడ్డ ఎట్లు అట్లా పో అట్లా ఏమన్నా కాకులు గీకులు వస్తాయి కుసోప అంటే గిరుక్కొని తినేది కాకలే చూడలే ఎన్న తిన్నాడు మంచిగా. వీళ్ళు వచ్చేది ఏదో ఆడే పోయి మరి అంటే మేము 3 సార్లు బియ్యం మిగులుతుంది కదా బురజల్లో భీమ్ రావు మనకి దిష్టి కాకినట్టు అంటే మనం ఏంటికి చెట్టు 3 సార్లు వాళ్ళందరూ తింటారు. చేసి పెట్టి నువ్వు నీకు శ్రమ లేకుండా వస్తుంది కదా తీసేది కదా తీసేదే దానికోసారి పొందాలి లేదు అయిపోయినా అన్నీ రేపు ఆరబెట్టాలా చేస్తాం కదా ఏదన్నా. తీ సొండగిలు అయితే రెండో రోజు ఆరబెట్టినాను ఫ్రెండ్స్. ఇంకా రెండో రోజు ఆరబెట్టినాక బాగా ఆరినాయి ఇవి. ఇప్పుడైతే డబ్బాలోకి వేసినా ఇంకా సంవత్సరం అంతా నిలువ ఉంటాయి ఇవి. ఫస్ట్ రోజు ఒక్క రోజుకే ఆరవన్నమాట, రెండో రోజు కానీ ఆరబెట్టుకోవాలి ఇవి. సొండగిలు అయితే సూపర్ వచ్చినాయి. నచ్చితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోర్ బియ్యంతో చేసుకోవచ్చు స్టోర్ బియ్యంతోనే వేసుకునేది మరి చాలా బాగా వస్తాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.